మంచిగా అనిపిస్తుంది. రీతు చౌదరి వెళ్ళిపోవడం చాలా బాధ అనిపించింది. ఏడ్ చేసిన ఫేర్ కాదు అసలు అది అంటే సుమన్ శెట్టి పోయడం బాగుండేది, కానీ రీతు వెళ్ళిపోయింది కొంచెం బాధ అనిపించింది. నాకు గుండె కొట్టుకున్నాను మేడం. లేలే, ఆమెకు ఓటింగ్ నిజంగానే పడలేదు, కానీ లాస్ట్ వీక్ మాత్రం సంజనకి నెగిటివ్ చేయడము, అసలు ఏం లేని విషయాల్లో ఆమె హైలైట్ చేయడం, సంజనని కొంచెము నెగిటివ్గా పోర్ట్రేట్ చేసినట్టు. ఆ తర్వాత ఇంకొకటి ఓటింగ్, ఇప్పుడు కళ్యాణ్ లాస్ట్ 2 డేస్లోనే టాప్లో ఉన్న ఏంది రీతు సడన్గా 2 రోజులు ఓటింగ్లోనే తక్కువ పడ్డాయి. ఎందుకంటే ఆ వీడియో ఫుటేజ్ ఒకటి రావడం బయటికి, అది తనుజ స్నానము ముఖం వాష్రూమ్లో వాష్ చేసుకున్న టైంలో పవన్ కళ్యాణ్ పుల్ల పెట్టి చేయడము, అప్పుడు రీతు ఉండికి నాకు ఏం స్టాండ్ తీసుకోకుండా నవ్వుతుండడం, అది చాలా నెగిటివ్ ఇంపాక్ట్ పడింది రీతు మీద అనేది. అంటే చిన్న చిన్న దానికి హైలైట్ చేసిన ఈ రీతు ఈ ఒక్క విషయాన్ని ఎందుకు వదిలేసిందని చెప్పేసి నెగిటివ్ ఇంపాక్ట్ 2 డేస్ ఓటింగ్ వల్లనే ఈరోజు బయటికి కావాల్సి వచ్చింది. లేదు మేడం, అది స్క్రిప్ట్ తెలియదు, కానీ మొత్తానికైతే నా గెస్ట్ ప్రకారం అయితే డెఫినెట్గా ఫస్ట్ 2 డేస్ బాగానే ఓటింగ్ ఉండే, టాప్ 3 టాప్ 4లో ఉండే. సడన్గా లాస్ట్ ఈ ఇష్యూ ఏదైతే టెలికాస్ట్ చేయలేదు, ఆ టెలికాస్ట్ చేసినా బాగుండేది అనిపించింది. దాన్ని కట్ చేసి అది ఇన్స్టాగ్రామ్లో ఆడడం బాగా వైరల్ అయ్యి అది రీతు మీద బాగా ఇంపాక్ట్ పడింది అనిపించింది నాకు. ఒకవేళ పవన్ ఓటింగ్లో ఉంటే పవన్ కళ్యాణ్ బయటకు వచ్చే ఛాన్సెస్ ఉండే మేడం. ఇప్పటి వరకు రీతు ఉంది కాబట్టి డిమాండ్ పవన్ ఆడట్లేదు, అతని గేమ్ వెనకబడిపోతుంది అంటున్నారు. మొత్తానికి రీతు బయటకు వచ్చింది, డిమాండ్ ఏ విధంగా ఆడతాడు? డిమాండ్ ఆడతాడు మేడం, మస్తు ఇప్పుడు భలే ఆడతాడు పోరాడు, కానీ వీళ్ళలేక అనవసరమైన ఆట కాకుండా మంచిగా ఆడతాడు. లొల్లి పెట్టుకున్నా, రీతుతో లవ్ ట్రాక్ నడిపినా, రీతుతో ఫ్రెండ్షిప్ బాండింగ్ నడిపినా, ఏది నడిపినా ఆయన 100% ఇచ్చారు వాళ్ళిద్దరు. తర్వాత కొట్టుకున్నారు, కానీ రీతుకి ఇంపాక్ట్ ఎడబడిందంటే ఆ బాత్రూమ్ పుల్ల విషయంలో తప్ప నాకు వేరే విషయంలో అయితే అనిపించలేదు మేడం. తర్వాత వాళ్ళకి ఇచ్చిన టాస్క్లో మనీ పర్సెంటేజ్ ఇవ్వాలి అని చెప్పి అర్హత లేదు అంటే ఇప్పుడు ఉన్నోళ్ళు మొత్తం ఐఏఎస్లు ఐపీఎల్స్ చదివిలో వాళ్ళకి ఇస్తారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ స్ట్రాటజీ ఎట్లా ఉంది అంటే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ పడాలా ఉన్నాడు కదా, మిలియన్ పవన్ కళ్యాణ్ స్టార్టింగ్ నుంచి సెల్యూట్ ఎక్కడ కొట్టలేడు. ఫస్ట్ క్యాప్టెన్సీ అయినప్పుడు సెల్యూట్ కొట్టలేడు. ఆ తర్వాత ఇప్పుడు ఓటింగ్ అయితే అంటే ఇప్పుడు ఫైనల్ దగ్గర అవుతున్నా అంటే ఫినిషింగ్ టైంలో సెల్యూట్ అనేది పోర్ట్రేట్ ఇండైరెక్ట్గా హింట్ ఇస్తున్నాడు. నేను ఒక ఆర్మీని, నేను ఒక సోల్జర్ని, నన్ను ఓట్ చేయండి. ఇప్పుడు ఇలా సెల్యూట్ కొట్టాడు అనుకోండి, ఆపోజిట్ ఉన్న నాగార్జున సార్ అతనికి రీసెల్యూట్ కొట్టాడంటే ఇక్కడ నెగిటివ్ ఇంపాక్ట్ పడుద్ది. సో అది అనవసరం అనిపించింది. ఇప్పుడు నాగార్జున సార్ రాగానే అందరు నమస్తే పెడతారు, అతను జస్ట్ ఒక సెల్యూట్ తోటి ఓట్ని లాగేసుకుంటున్నాడు అనిపించింది. అంటే కొంచెం డిఫరెంట్ వేలో, అంటే అతను వేరేలా ఆలోచిస్తున్నాడు. పడుతుందని తెలిసిపోయింది అంటే క్లారిటీ వస్తుంది కదా మేడం. ప్రతి వీక్ సేవ్ అవుతున్నాడు, స్టార్టింగ్లోనే మధ్యలోనే స్టార్టింగ్లో అవుతున్నాడు అంటే ఆయనకు అర్థమైపోతుంది. ఇంకొకటి ఆయన ఇండైరెక్ట్గా ఇప్పుడు ఒక సెల్యూట్ తోటి ఒక ఓట్ బ్యాంక్ని పెంచుకుంటున్నాడు తప్ప తన దగ్గర గేమ్ లేదు. 100% చెప్పాలంటే వీళ్ళందరికీ డబ్బులు ఇచ్చి వీళ్ళందరూ కోటేశ్వర్లు వేసారు, సంజనని జైల్లో వేసారు. ఇప్పటికే సంజన జైల్లో ఎందుకు వేసారు తెలియదు, సంజన జైల్లో ఉంది. సో అది కరెక్ట్ అనిపించట్లేదు. ఎందుకంటే ఈ పొట్టి సుమన్ శెట్టి ఏం ఆడారు నాకు తెలియదు, కానీ ఆ భరణి ఏం ఆడారు నాకు తెలియదు, కానీ మంచి కంటెంట్ చేసే వాళ్ళకు న్యాయం లేదు అనిపించింది. అనవసరంగా ఆమె సంజన బయటికి వెళ్ళిపోతా అని చెప్పినా కానీ బలవంతంగా ఉండి ఆమెని ఇబ్బంది పెడుతున్నారు అనిపించింది నాకు లాస్ట్. అంటే ఇప్పటి వరకు తనూజ అంటే తన సెల్ఫ్ గేమ్ ఆడుతుంది, కానీ ఇప్పుడు ఎక్కువగా పవన్కి కళ్యాణ్ పడాలని సపోర్ట్ చేస్తున్నారు. సపోర్ట్ చేయదు, అది కన్నింగ్ గేమ్ అంటారు దాన్ని. కళ్యాణ్ పడాలని లాస్ట్ 2 వీక్ నామినేషన్లో లేడు, ఆయనకి ఇమ్యూనిటీ ఉంది కదా, నామినేషన్ రాలేడు, ఆమె నామినేషన్లో ఉంది. ఇప్పుడు ఒక అబ్బాయి సెట్ వేసింది అనుకో, అబ్బాయి ఎలా ఫీల్ అవుతాడు? అరే లైన్ క్లియర్ అవుతుందిరా, పోరి సెట్ వేసిందిరా అంటారు. ఆ తర్వాత అరే ఇంకా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఏమంటారు, అబ్బా పోరి మనోనికి లైన్లో వచ్చేసిందిరా, ఇంకా ఓట్లు గుద్దడమే. ఆ వేలో ఆమె ఎవరు ఎలా స్ట్రాటజీ ప్లే చేస్తున్నారో మనకు క్లారిటీగా అర్థమవుతుంది. మనం ఏం చిన్నపిల్లలం కాదు, మన కొట్టు ఇది ఉంటుంది అనిపించింది మేడం. ఎందుకంటే ఇది చాలా దారుణం అనిపించింది. ఏవైతే ప్లానింగ్ చేస్తారు వాళ్ళిద్దరూ, ఈడేమో సెల్యూట్ కొట్టడం, ఆమె ఏమో లాస్ట్ అదేదో ఫస్ట్ నుంచే డ్రెస్సులు వేయడం, అలాంటి లవ్ పోర్ట్రేట్ అంటే అది కామన్గా వచ్చేది అనిపించింది.